చక్కబడింది. థ్యాంక్ యూ. ముందుగా విచ్చేసిన మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా స్వాగతం. నిజంగా బార్బరిక్ అంటే మీడియానే. ఎందుకంటే బార్బరికుడికి త్రిబాణ అనే అస్త్రం ఉంది. మీ చేతిలో మీ కెమెరాలు, మీ అస్త్రాలు. సో ఈ అస్త్రంతో ఈ సినిమాని మీరే తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ మీడియానే ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్ళే అవసరం ఉంది. అందుకే మీడియా ఈజ్ ద బార్బరిక్. థ్యాంక్ యూ. ఈరోజు వేసేసాడు. యా, త్రిబాణం అనేది అట్లా ఒక కోఇన్సిడెంట్ అవుతుంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం, నీ వల్లే. బ్యూటిఫుల్, అంటే మామూలు అప్లాజ్ రాలేదు. యూట్యూబ్లో అయితే ఆల్మోస్ట్ 5-6 మిలియన్కి వెళ్ళిపోయింది. ఇన్స్టాలో అయితే ఆల్మోస్ట్ ఒక 20-25 మిలియన్స్, 30 మిలియన్ వరకు వెళ్ళి ఉంటుంది. సో అది మొదటి బాణం. రెండో బాణం రిలీజ్ చేసాం, అనగా అనగా కథల అంటూ ఒక కథని, అందులో కంటెంట్లో ఒక ఇంపార్టెంట్ భాగాన్ని రెండో బాణంగా ప్రజెంట్ చేసాం. మూడో బాణం ఇప్పుడే స్టేజ్ మీద చూశారు మీరు, చాలా షార్ప్గా ఉంది కదా. అదే ఏంటది, బార్బరికుడి త్రిబాణాస్త్రంలో అదే చాలా షార్పు అంతం అనమాట. సో దాంతో అసలు ఈ సాంగ్ యూట్యూబ్ని షేక్ చేస్తుందని గట్టిగా నమ్ముతాం. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది సాంగ్. ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి. సో ఇదనమాట. నేను ఎక్కువ మాట్లాడితే ప్రీ రిలీజ్కి చాలా ఉంది, మన దగ్గర బోల్డ్ అంత కంటెంట్ ఉంది యాక్చువల్లీ. సో ఇంకొక త్రిబాణం గురించి నేను మాట్లాడతా. క్లారిటీతో క్యాష్ పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు, విజయపాల్ రెడ్డి గారు. కమిట్మెంట్తో కంటెంట్ని ప్రాపర్గా స్క్రీన్ మీద ట్రాన్స్ఫర్ చేశాను నేను అని నమ్ముతున్నాను. అది మీరు చెప్పాలి. క్లారిటీని, కంటెంట్ని నమ్మి జోడించి మీరు రెండు చేతులతో చప్పట్లు కొట్టే వాళ్ళే, చప్పట్లతో ఎంకరేజ్ చేసేవాళ్ళే, దట్ ఈస్ ద త్రిబాణం, దట్ ఈస్ ద ప్రేక్షకులు అని నేను నమ్ముతున్నాను. ఫైనల్లీ ఈ కష్టం అంతా లాస్ట్ త్రిబాణం గురించే వెయిటింగ్. దట్స్ ద క్లైమాక్స్ ఆల్సో సేమ్. ఒక త్రిబాణం ప్లేస్మెంట్ లాస్ట్కి అవుతుంది. అలాగే రిలీజ్ డేట్ 22nd, మా బాస్ పుట్టినరోజు. ఆ రోజు మీరు అందరూ థియేటర్కి వస్తేనే అది ప్లేస్ అయినట్టు. త్రిబాణం బార్బరికుడు. సో బార్బరిక్ అనేది మీరు అందరూ గూగుల్ చేస్తే అర్థమైపోద్ది, స్టోరీ తెలిసిపోతుంది. బట్ త్రిబాణం గురించే ఈ సినిమా చూడాలి. బార్బరికుడు అస్త్రాన్ని ఇప్పుడు సోషల్గా ఆ త్రిబాణాన్ని ఎలా మేము ప్రజెంట్ చేసాం అనేది థియేటర్లో చూడవచ్చు మీరు. నేను ఇప్పుడే అన్నాను కదా, మా మీడియా చేతిలో కెమెరాలు, పెన్నులు అవన్నీ అస్త్రాలే. మా సినిమాలో అస్త్రాలు ఎవరికి ఉన్నాయి, ఎవరెవరు ఎలా ప్లే చేశారనేదే ఈ సినిమా. ప్లీజ్ 22nd అందరూ రెడీగా ఉండండి. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసాం, బార్బరికుడి గురించి చెప్పాము. సెకండ్ టీజర్ రిలీజ్ చేసాం, కంటెంట్ ఏంటి ఇలా ఉంది అనేలాగా చేసాం. ఇప్పుడు మూడో బాణం కూడా రాబోతుంది. 10th, మేబీ 10th అనుకుంటున్నాం. ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది. సో అది త్రిబాణం ఖచ్చితంగా మీ అందరిని హిట్ చేస్తుంది. అసలు ఆ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. అది నా ఛాలెంజ్, అంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, నా దగ్గర బోల్డ్ అంత ఉంది. నేను ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పేది ఉంది, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి నా 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనవడు, ఘటోత్కచుడికి కొడుకు, మా బార్బరికుడు సత్యరాజ్ సార్. అలాగే మోహన్ అంటూ ఎప్పుడో కాల్ వస్తుంది నాకు, ఎలా నడుస్తుంది, ఎలా ఉన్నారు, ఏంటి ఈరోజు ఎక్కడ, అరే మా షార్ప్ యారో వశిష్ఠ సార్ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. నేను నిజం చెప్తున్నాను కదా, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతారు ఆయన. తర్వాత మా ఉదయభాను గారు, ఈ బాణం మామూలు బాణం కాదు, మొత్తం హైదరాబాద్ అంతా అడలిపోయే డాన్. ఉదయభాను గారు మీరు కూడా చాలా అండి. మిగతా సాంచి అండ్ క్రాంతికేర్ అండ్ అందరూ, అంటే ఈరోజు అన్నీ మాట్లాడకూడదని చెప్పేస్తున్నాను. మేఘన, మా రమేష్ రెడ్డి సార్ గురించి నేను ప్రీ రిలీజ్ అనమాట. ఇప్పుడు సార్ మాట్లాడండి సార్. ఈశ్వర్ మాస్టర్,
అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారు, అండ్ కార్తికేయ అయితే ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా పెద్ద హిట్. ఒరే నీ జాతం మనకు వర్కౌట్ అవుతురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 22 మెగాస్టార్ బర్త్డే ఎవరికి గుర్తుండకపోవడం అంటూ ఉండదు. సో మా విజయపాల్ రెడ్డి గారికి పెద్ద సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన సక్సెస్ ఇస్తే నాలాగా చెప్పులు అరిగిపోయి తిరిగే డైరెక్టర్లు ఉంటారు కథలు పట్టుకొని, వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ బాబోయ్, మోహన్ గారు ఇంత మల్టీ టాలెంటెడ్ అని షాక్ అయ్యాను ఈరోజు నేను. సార్ యాక్టర్ సార్ అండి